హైదరాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్కు దూరం. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు విప్ జారీ చేస్తాం. 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉప ఎన్నికలు ఖాయం. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నది. బీజేపీ క్యాండిడేట్ని పెట్టింది గౌతమ్ రావు అని. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పోటీలో లేరు, ఎందుకంటే మాకు బలం లేదు, బలం లేని కారణంగా మేము పోటీ చేయట్లేదు అంటున్నారు. మొత్తం ఇక్కడ హైదరాబాద్ ఈ స్థానిక సంస్థలు అంటే ఓన్లీ ఇన్ హైదరాబాద్ కోర్ హైదరాబాద్లో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అండ్ రాజ్యసభ మెంబర్స్, వీళ్ళంతా ఒక 29 మంది ఎక్స్ అఫీషియో ఉన్నారు. మొత్తం 112 ఓట్లేమో ఉన్నాయి, 55 ఓట్లేమో రావాలి. దీనికి గాను ఎంఐఎంకి 49 ఓట్లు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన లీడర్లు. బీజేపీకి 22 ఏమో సంథింగ్ ఉన్నాయి, బీఆర్ఎస్కి 25 ఉన్నట్టున్నాయి, కాంగ్రెస్కి 14 ఉన్నాయి. సో ఎవరికి గెలిచే అవకాశం లేదు, ఎంఐఎం గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే బీజేపీ పోటీలో ఉంది. దేనికి అంటే మేము ఎంఐఎంతో డి అంటే డి అంటున్నాం. నిన్నేదో డిసైడ్ చేసుకున్నాడు, ప్రతి కార్పొరేటర్ ఇంటికి వీళ్ళు వెళ్ళి కాలు మొక్కడమో లేకపోతే వాళ్ళని బతిలాడమో, ఎంఐఎం కావాలన్నా అసదుద్దీన్ కావాలన్నా బీజేపీ కావాలన్నా అని కోరుతారట ప్రతి కార్పొరేటర్ ఇంటికి పోయి. సో వాళ్ళు అట్లా పోటీ చేస్తున్నారు. వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉండవు. కానీ ఇష్యూని అంటే ప్రజల్లో మేము ఈ రకంగా ఎంఐఎం మీద కొట్లాడుతున్నామని చెప్పి రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మరి వాళ్ళకి బలం లేదు అండ్ కాంగ్రెస్ కూడా బలం లేదు. వీళ్ళంతా పోటీకి దూరంగా ఉన్నారు. కేసీఆర్ ఒకటే చెప్పిండట, ఎంపీ ఎలక్షన్లో 0 సీట్లు వచ్చిన తర్వాత ఇక మనం గెలిచే అవకాశం ఉంటేనే పోటీలోకి దిగాలి, గెలిచే అవకాశం ఉంటేనే మనం గెలవము అన్న ఆలోచన వస్తే పోటీ చేయొద్దు అని డిసైడ్ అయ్యిందట. సో అందులో భాగంగా ఈ సభ ఏదైతే ఉందో, ఈ రజతోత్సవ సభ, దీని ద్వారా మేము లైన్లోనే ఉన్నాం అని చెప్పడానికి ఒక భారీ బహిరంగ సభని సక్సెస్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ప్రతి జిల్లాలో, మండలాల్లో సన్నాహక మీటింగ్లు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది కథ. నెక్స్ట్, ఏమీ తెలియక అమ్మను కష్టపెట్టా. ఎవరి లైన్ వాళ్ళదే. ఇల్లది ఇప్పుడు ఇటు కవిత, ఇటు కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళది చాలా విచిత్రంగా ఉన్నది పరిస్థితి. ఇది చూడండి, నిన్న హరీష్ రావుకి ఏడుపు వచ్చేసింది, ఆయన ఎమోషనల్ అయింది బాగా. ఏమీ తెలియక అమ్మను కష్టపెట్టా, ఇకపై ఇబ్బంది పెట్టనంటూ ఏడ్చిన బాలిక, భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పుడు వీళ్ళేమో సన్నాహక సమావేశాలు ఇవన్నీ అవుతుంటే ఈయనెందుకు ఈ పిల్లల మీటింగ్లలో అక్కడిక్కడ ఉన్నాడు? ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్తా. 4 మంచి మాటలు అర్థమయ్యేలా విడమరచి చెబితే, జీవితానికి అన్వయిస్తూ వివరిస్తే ఎవరైనా సరే తమను తాము అవలోకనం చేసుకుంటారు, మార్పును సాదరంగా ఆహ్వానిస్తారు అనేందుకు సిద్దిపేటలో చోటు చేసుకునే ఈ ఉదంతమే ఉదాహరణ. వేసవి సెలవుల్లో సమయాన్ని వృధా చేసుకోకుండా, తెలిసి తెలియని పనులతో ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు పలు ప్రైవేట్ స్కూళ్లు యాజమాన్యాలు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే పేరిట శనివారం ఒక ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పైన అవగాహన సదస్సు నిర్వహించినాయట. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి సమావేశాలు లేకపోతే ఇంకోటి ఏమన్నా అసలు వాళ్ళ ఆలోచనలోనే ఉంటుందా? హరీష్ రావు ఎందుకు ఆ మీటింగ్కి హాజరైండు? మొత్తానికి నిన్నంతా హరీష్ రావు సోషల్ మీడియాలో వైరల్ అయ్యిండు. మొత్తం జనాన్ని, వ్యూవర్స్ని అందరినీ ఆయన అట్రాక్ట్ చేయగలిగిండు. అమ్మాయి పాపం అద్భుతంగా మాట్లాడింది, ఎవరికైనా కొంత ఎమోషన్ అవ్వడం ఖాయం. సో ఆయన కూడా కొంత ఎమోషనల్ అయ్యిండు. అది యాదృచ్ఛికంగానే జరిగి ఉండొచ్చు జనరల్గానే. కానీ అసలు ఆ ఫంక్షన్కి వెళ్ళాలి, ఇది ఏర్పాటు చేయాలి అన్న ఒక ఆలోచన హరీష్ రావుకి ఎట్లొచ్చింది? ఏం జరుగుతుందంటే, ఇక్కడ 3 పవర్ సెంటర్లు ఉన్నాయి. ఇది కేటీఆర్ కొడుకు, కవిత, హరీష్ రావు. ఏం జరుగుతుందంటే, మొన్నటిదాకా కవిత ప్లేట్ ఫిరాయిస్తున్నది, పార్టీకి దూరంగా ఉంటున్నది అన్న వార్తలు వచ్చినాయి. వార్తలు కాదు, నిజమే. నేను పార్టీలో ఉండను అనే స్థాయి వరకు ఆమె సొంత వ్యవహారాలు ఆమె చేసుకుంటూ వెళ్ళిపోయింది. బీసీ అన్నది, ఎస్సీ అన్నది, ఇంకోటి. ఇప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోయింది చూడండి మీరు. మళ్ళీ సైలెంట్ అయిపోయి మళ్ళీ పార్టీ సన్నాహక సమావేశాలను స్టార్ట్ చేసింది. సో ఈ బిల్లుల ద్వారా మొత్తానికి కేసీఆర్ లొంగిపోయి ఏమన్నాడంటే, మీరు మహిళలకు సంబంధించిన సమస్య అంతా నువ్వు చూసుకో అమ్మా, ఆ మీటింగ్కి సంబంధించిన వ్యవహారం మొత్తంలో మహిళల అంశం నువ్వే తీసుకో అని చెప్పేసిండు, బాధ్యతలు అప్పగించిండు. యాక్చువల్గా మొన్నటిదాకా ఆమెకు బాధ్యతలు లేకుండే. గతంలో నిజామాబాద్కి సంబంధించిన సన్నాహక సమావేశంలో కూడా ఈమె లేదు.
ఇప్పుడు సడన్గా ఎంటర్ అయింది. మీరు చూడండి 4-5 రోజుల నుంచి యాక్టివ్గా ఉన్నట్టు కనబడుతున్నది. ఇక్కడ కవిత యాక్టివ్ అయింది, హరీష్ రావుని సైలెంట్ చేసి ఇన్యాక్టివ్ చేసేసారు. హరీష్ రావు ఇన్యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు హరీష్ రావు సిద్దిపేటలో జరిగిన మీటింగ్కి హాజరై ఆయన అక్కడ ఉన్నాడు. మొత్తానికి ఆయన ఒక ఇష్యూతోని ఎమోషనల్ అయిపోయి సోషల్ మీడియాని లేకపోతే మీడియాని మొత్తం ఆయన తన వైపు తిప్పుకునే ప్రయత్నం ఆయన చేసిండు. ఎవరి లొల్లి వాళ్ళదే. ఇప్పుడు కవిత ఈమెను అన్నదట, మహిళలందరినీ తీసుకురా ఒకసారి మీటింగ్ అంటే ఈమె ఆ చుట్టూన్న వాళ్ళందరినీ తీసుకుపోయింది. ఇప్పుడు మహిళల ఆ పార్టీలో సీనియర్ లీడర్లు ఉండే, సబితా ఇంద్రారెడ్డో, సత్యవతి రాథోడో, లేకపోతే సునీత లక్ష్మారెడ్డో, వీళ్ళు ఎవరు లేరు ఆ మీటింగ్లో. ఈమె చుట్టూ ఉంటారు కదా డైలీ ఉండేవాళ్ళు, వాళ్ళని తీసుకుపోయింది కేసీఆర్తో మీటింగ్కి. కేటీఆర్ అంటున్నట, ఊరిని అమ్మ వెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళీ వచ్చిందిరా ఆయన, అయిపోయింది అనుకుంటే మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఆమెకు అప్పగించింది, మళ్ళీ మొదటికే వచ్చింది వ్యవహారం అని ఈయన బాధపడుతున్నట్టు. ఇట్లా ఆగమాగం ఉన్నది పార్టీలో పరిస్థితి. కేసీఆర్ ఏం ప్లాన్ చేసిందంటే ఈ సమయంలో బయటికి పోయి మళ్ళీ ఇబ్బంది పెడితే మళ్ళీ మీటింగ్ రోజు ఏమన్నా అటు ఇటు చేస్తుందా, మీటింగ్కి రాకుండా వేరే దగ్గర ఇంకో మీటింగ్ పెట్టింది అనుకో, చర్చ ఏడిపోతుంది, మొత్తం ఆమె మీదకి పోతుంది. కేసీఆర్ పెట్టిన మీటింగ్కి కూతురే హాజరు కాలేదంటే అని క్వశ్చన్ మార్క్ పెడితే సోషల్ మీడియాలో మొత్తం చర్చ అంతా అటువైపు వెళ్తుంది. సో ఎందుకు వచ్చిన లొల్లి అని కేసీఆర్ ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాడు. అదొక స్ట్రాటజీ ఆయన. తర్వాత ఏం చేసినా తర్వాత మీటింగ్ తర్వాత ఆమె కూడా సరే వచ్చిన అవకాశం అని ఆమె లైన్లో ఆమె ముందుకెళ్తూ ఉన్నది. మళ్ళీ వచ్చిందని ఈయన అనుకుంటుండు, ఆమెను తీసుకొచ్చి నన్ను యాక్టివ్లో లేకుండా చేసినని హరీష్ రావు అనుకుంటుండు. వీళ్ళు ఇద్దరు లొల్లి ఎందుకని ఆయన దాంట్లో ఆయన సిద్దిపేటలో మీటింగ్లు దాంతో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఓవరాల్గా నేను మొన్న కూడా పోల్ పెట్టిన, అసలు ఎవరయ్యా ఈ ముగ్గురిలో బెటర్ అని అడిగితే చూడురిగా వీళ్ళకి వచ్చిన మార్కులు ఎన్నో చూడురి. ఎంతో కొంత ఈ పార్టీలో కష్టపడేది లేకపోతే ఎటు బా కమ్యూనిటీ పోల్ రాదా, పోల్ వచ్చాగా లాస్ట్ టైం 2 days బ్యాక్ పెట్టినప్పుడు మనకు కనబడదు, ఇల్లు ఉంటుందిగా. ఇగో ఈ ముగ్గురిలో ఎవరు బెటర్ అని పెట్టినా, జూమ్ అవుతుంది ఇది. ఈ ముగ్గురిలో ఎవరు బెటర్, కేటీఆరా హరీష్ రావా కవిత అంటే కేటీఆర్కి 25% మంది ఓట్లు వేసారు, గట్టిగానే వేసారు. హరీష్ రావుకి 70% ఓటు వేసారు, కవితకి 5% వేసారు. కొంతమంది అన్నారు ముగ్గురు పై ముగ్గురులో ఎవరు ఇష్టం లేని వాళ్ళ అది కూడా పెట్టాల్సి ఉండే అని కొంతమంది పెట్టారు. ఇట్లా ఎంతో కొంత బెటర్ అనుకున్న వాళ్ళలో కొంత హరీష్ రావుకి ఓటు వేయచ్చు. ఆయన కొంత హార్డ్ వర్క్ చేసేటి, సరే కొన్ని రకరకాలు ఉన్నాయి, అది వేరే, అది తర్వాత పక్కన పెడితే ఇట్లా ఈ పార్టీలో వ్యవహారం నడుస్తున్నది. మరి ఈ కేసీఆర్ అయితే ఈ సభ సక్సెస్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. పొద్దుగాల లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా రాత్రి కూడా ఆయన మొత్తం అదే పనిలో ఉన్నాడు. ఇప్పుడు కేటీఆర్కి కాలుతున్నదట మొత్తానికి, ఎట్లా మళ్ళీ తీసుకొచ్చిండు, మళ్ళీ ఆగం చేసేటటువంటి పార్టీని. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇద్దరి వల్లనే ఆగమవుతుంది ఆ పార్టీ, వీళ్ళిద్దరి వల్లనే పార్టీ ఆగమైంది, ఆగం అవుతున్నది.